ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? యూఆర్ బిల్డింగ్ అ కమ్యూనిటీ. రైట్ ఆర్ రాంగ్ అని చెప్తున్నావు, ఇది చేస్తే ఇలా, అది చేస్తే అలా అని చెప్పడం యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఐ డోంట్ థింక్ వీఆర్ ఆల్ బిల్డింగ్ అ కమ్యూనిటీ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, క్రియేటర్స్కి కానీ డిఫరెన్స్ తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. నో, ఫాలోవర్స్ ఆర్ నాట్ ఫ్యాన్స్. నేను తీసుకునే స్టాండ్ ఏంటంటే, యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ నాకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొంచెం అప్పర్ హ్యాండ్ నాకు ఉంటుంది వెన్ కంపేర్ టు ఆల్ ద అన్నోన్ ఫేసెస్ దే. అది నేను అగ్రీ చేస్తాను, నేను డినై కూడా చేయను. బికాస్ ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు సపోజ్ 300K, ఒక 1 million ఉన్న పర్సన్ నా పక్కన కూర్చోబెడితే నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ అవ్వదా? 1 million ఉన్న రీమేక్ ఎక్కువ ఓట్స్ పడతాయి కదా. అది అవుతుంది, యాజ్ అ మనిషిగా ఎవరికైనా అవుతుంది, అది నాకు కూడా అవుతుంది. కానీ నేనైతే అది ఎట్లా తీసుకుంటా తెలుసా? ఉండని, ఏమవుతుంది, ఇదే 300K పెట్టుకొని ఇంకా 700K పీపుల్ని నేను ఇంకా నా వైపు టర్న్ చేసుకుంటా. నాకున్న దాంతోని, నా మాటలతోనో లేకపోతే నా ఆటతోనో నేను వెనకబడిపోవద్దు, ఐ విల్ డూ ఇట్ అన్నది నాకు ఉంటుంది. సో వాళ్ళు అలా ఫీల్ అవ్వడంలో తప్పే లేదు, మాకు అప్పర్ హ్యాండ్ ఉండడం. కాకపోతే మేము చెప్పలేదు కదా బిగ్ బాస్ వాళ్ళకి మమ్మల్ని తీసుకోండి అని. వాళ్ళు మాకు ఓపెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దే సెడ్ క్రియేషను, ఫాలోవర్స్ ఇదంతా కన్సిడర్ ఉండదు, అందరూ మాకు ఈక్వల్ అని చెప్పారు. ఒకవేళ అది కన్సిడరేషన్లో లేకపోతే మమ్మల్ని సెలెక్టే చేయొద్దు. వాళ్ళు చేయలేదు. అండ్ డిఫరెన్స్, సెలబ్రిటీ, వాళ్ళు అనుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్. ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన గేమ్ విన్ అయిన వాళ్ళు ఉన్నారా? బిగ్ బాస్ హిస్టరీ చూసుకుంటే ఇదే ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో 1 million 2 millions ఉన్న వాళ్ళు వెళ్ళి 1-2 weeks బయటకు వచ్చిన వాళ్ళు లేరా? మన ఫ్రెండ్స్లోనే చాలా మంది ఉన్నారు. బట్ అది బిగ్ బాస్ షో